స్వర్గంలో ఒకసారి ఇంద్రుడు సభ తీర్చాడు. ఆ సభకి ఎక్కడ లేని మహర్షుల్ని పిలిచాడు. రాజర్షుల్ని, మహర్షుల్ని, బ్రహ్మర్షుల్ని పిలిచాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అడిగాడు, ఈ భూమిని పరిపాలించిన వాళ్ళలో ఎవరైనా సత్యం కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారా అని. అప్పుడు లేకేం ఇంద్ర అని వశిష్ఠుడు మాట్లాడాడు. అయోధ్య చక్రవర్తి నా శిష్యుడు హరిశ్చంద్రుడు ఉన్నాడు అని చెప్తే విశ్వామిత్రుడు, ఓ అలాగా, నేను అది హరిశ్చంద్రుణ్ణి పరీక్షిస్తాను, సత్యంలో నిలబడతాడా లేదా అని 1 సంవత్సరం పాటు అని చెప్తాడు. సరే అని ఆ, వెళ్తారు. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో మృగాల్ని సృష్టిస్తాడు. ఆ మృగాల్ని సంహరించడానికి హరిశ్చంద్రుడు వేటకు వెళ్తాడు. ఆ వేటలో ఆ మృగాల్ని చంపాక అక్కడ ఇద్దరు చండాల కన్యలు నృత్యం చేస్తారు. నృత్యం చేశాక అప్పుడు హరిశ్చంద్రుడు, అమ్మ మీకు ఏ ఆభరణం కావాలన్నా ఇస్తాను, కోరుకోండి అని అంటాడు. అంటేని వాళ్ళు అంటారు, నువ్వే మాకు కావాలి, నువ్వే మాకు భర్తగా కావాలి అని అడుగుతాడు. లేదమ్మా, నేను ఏ ఆభరణం అయినా ఇస్తానని చెప్పాను అని చెప్తాడు. అంతట్లోకి వాళ్ళు నేను ఇవ్వను అంటే హరిశ్చంద్రుడు నాన్న అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి విశ్వామిత్రుడిని తీసుకొస్తారు. ఆ విశ్వామిత్రుడు అది చెప్తాడు, ఈ అందగత్తెలకు ఏమైంది, వివాహం చేసుకో అంటే, లేదు నేను మహర్షి, నేను ఈ జన్మకి ఏకపత్ని వ్రతం స్వీకరించాను, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నేను ఏ ఆభరణం కావాలన్నా ఇస్తానన్నాను అంతే అంటాడు. అంటేని ఆడవాళ్ళకి ఆభరణం భర్తే కదా అని విశ్వామిత్రుడు అంటాడు. లేదు స్వామి, నేను దా దా వివాహం తప్ప ఏదైనా ఇస్తాను అంటే, అయితే మాట మీద నిలబడతావా అని అడుగుతాడు విశ్వామిత్రుడు. అలాగే నిలబడతాను అని హరిశ్చంద్రుడు అంటాడు. అలా అయితే ఈ ఇద్దరు కన్యలైనా పెళ్లి చేసుకో, లేకపోతే నీ రాజ్యాన్నైనా ఇవ్వి అంటాడు. అలాగే స్వామి, రాజ్యాన్ని ఇచ్చేస్తాను అని చెప్తాడు. అలా అయితే రేపు రండి, రాజ్యాన్ని ఇస్తానని అరణ్యం నుంచి హరిశ్చంద్రుడు రాజ్యానికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తాడు. హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తే అప్పుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి సింహాసనంలో కూర్చోబెట్టి బంగారు కలశతో భార్య దానదార పోయగా విశ్వామిత్రుడికి దానం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఈ రాజ్యాన్ని నువ్వు నాకు దారాదత్తం చేశావు, ఇంకా నువ్వు ఈ రాజ్యంలో ఉండకూడదు, వెళ్ళిపో అంటాడు. సరే మహర్షి, ఈ రాజ్యాన్ని దేవతలకి, బ్రాహ్మణులకి, గోవులకి ఇచ్చిన దానాలు తప్పించి మిగతా రాజ్యాన్ని మీకు దానం చేస్తున్నానని చెప్పి నేను వెళ్ళొస్తాను మహర్షి అని భార్యని బిడ్డని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆగు అని అంటాడు విశ్వామిత్రుడు. అంటే ఏం మహర్షి అంటే, నువ్వు నాకు ఇంతకుముందు యజ్ఞానికి కావలసిన 1,000,000 బంగారు నాణాలు ఇస్తానని చెప్పావు, 10 కోట్ల బంగారు నాణాలు ఇస్తానని చెప్పావు రాజసూయ యజ్ఞానికి, అది నువ్వు ఇవ్వలేదు అని చెప్తాడు. మొత్తం రాజ్యం ఇచ్చేసాను కదా విశ్వామిత్ర అంటే, లేదు నువ్వు నాకు అది అప్పున్నావు అని చెప్తాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు, 1 నెల్లాళ్ళు నాకు గడువు ఇవ్వండి మహర్షి అంటే, సరే అని విశ్వామిత్రుడు, నీకు అప్పు ఉందని గుర్తుగా నా శిష్యుడిని నీ కూడా పంపిస్తాను, నక్షత్రకుణ్ణి, నా శిష్యుడిని నువ్వు బాగా చూసుకోమని చెప్తాడు. అప్పుడు సరేనని నక్షత్రకుడిని హరిశ్చంద్రుడు కూడా పంపిస్తాడు. వాళ్ళు వెళ్తుంటే నలుగురు విశ్వామిత్రుడు ఆగమని చంద్రమతిని చెప్తాడు. చంద్రమతి ఎవరంటే హరిశ్చంద్రుడి భార్య. నువ్వు మొత్తం వస్తువులన్నీ తీయకుండా నా తల మీద చూడమణిని పెట్టుకుని వెళ్తున్నావా, అలా తప్పు అని చెప్పి తన చేతిలో ఉన్న పెద్ద దుడ్డుకర్రను పెట్టి వీపు మీద కొడతాడు. అప్పుడు వీపు చిట్లి రక్తం పైకి వస్తుంది. ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఈ ఈ అన్యాయాన్ని
చూడలేక విశ్వదేవతలు విశ్వామిత్ర ఏంటి ఈ దౌర్జన్యం అని విశ్వామిత్రుడిని తిడతారు. అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చి విశ్వదేవతలని మీరు మానవులుగా పుట్టి పెళ్ళి పెటాకులు లేకుండా దుర్మరణం పాలవుతారు అని శపిస్తారు. అప్పుడు విశ్వదేవతలు విశ్వామిత్రుడిని క్షమించమని అడగగా మీరు ద్రౌపదీదేవికి ఐదుగురు పాండవులకి కలిపి 5 పుత్రులుగా పుడతారు. అప్పుడు యుద్ధంలో మరణిస్తారు బ్రహ్మచారులే అని చెప్తాడు. అశ్వత్థామ ఖడ్గాన్ని పుచ్చుకుని మిమ్మల్ని రాత్రి పడుకున్నప్పుడు శిబిరంలో చంపేస్తాడు అని చెప్తారు. సరే అని విశ్వామిత్రుడికి నమస్కారం చేసి పక్కకి వెళ్తారు. అప్పుడు వీళ్ళందరినీ ఆ పట్టుబట్టలు వస్తువులు అన్నీ తీసేసి వెళ్ళమని చెప్పి నార వస్త్రాలు కట్టించి అప్పుడు పంపిస్తాడు. కానీ చంద్రమతి మెడలో బంగారం గొలుసు ఉంటుంది మంగళసూత్రాలతో. అది విశ్వామిత్రుడికి ఎవరికీ కనపడదు. ఎందుచేతనంటే చంద్రమతీదేవి అమ్మవారిని ఉపాసన చేస్తే ఆవిడిచ్చిన వరం. నీ మెడలో కట్టిన మంగళసూత్రం గొలుసు ఎవరికీ కనపడదు, నీ భర్తకి తప్ప, త్రిమూర్తులకి త్రిమాతలకి తప్ప ఎవరికీ కనపడదు అని వరం ఇస్తుంది. అందుకనే ఎవ్వరికి పంచభూతాలకు కానీ అష్టదిక్పాలకులకు కానీ ఎవరి దేవతలకు కానీ ఎవ్వరికీ కనపడదు ఆ మంగళసూత్రం. అది అమ్మవారి ఉపాసనా బలం చంద్రమతీదేవికి. అప్పుడు వీళ్ళందరూ అరణ్యాలకు వెళ్ళి కాశీకి వెళ్ళిపోతారు.